సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా గమనించి, నీతి దానంగా ఇవ్వబడ్డది అన్నాడు. సో ఐ మేడ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను మీకు ఫాస్ట్గా అలాగ జంప్ చేసి ఇంకొక దానికి వెళ్తున్నాను. ఏంటి అంటే 2 రకాలైన నీతులు ఉన్నాయి అంటున్నాడు. 2 రకాలైన నీతులు. ఈ 2 నీతులు, ఆ నీతి ఒక నీతి గురించి చెబుతూ ఆ నీతి మాట్లాడుతుంది అంటున్నాడు. దట్ రైచియస్నెస్ స్పీకెత్. ఎక్కడున్నది? ఇప్పుడు మనం 5వ అధ్యాయం చూసాం. ఇప్పుడు 10వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. 10వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. నౌ రీడ్ ఫర్ మీ వర్డ్స్ 8, 10:8. అదేమని చెప్పుచున్నది? ఒకసారి ఇంగ్లీష్లో చదువుదాం, ఎందుకంటే తెలుగు అండి అస్సలైన సీక్రెట్ ముందు పెట్టేస్తుంది. ఇంగ్లీష్లో చదువుదాం. బట్ వాట్, ఓకే, కొంచెం ఇంకొక వచనానికి ముందుకు వెళ్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. బట్ ద రైచియస్నెస్, 6th వర్డ్స్ కదండి. బట్ ద రైచియస్నెస్ దట్ ఈస్ బై ఫెయిత్. ఆల్ రైట్, అందరు జాగ్రత్త. ఇది నీతి దానం. నీతి దానంగా ఇవ్వబడ్డది. అందరు వింటున్నారు కదా. రైచియస్నెస్ ఈస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ టు యూ. దిస్ రైచియస్నెస్, ఈ నీతి నీకు దానంగా ఇవ్వబడ్డది కాబట్టి నువ్వేదో చేసి సంపాదించలా. సో యాక్చువల్గా మనం జాగ్రత్తగా చూస్తే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు నీతి క్రియలు చేసి నీతిమంతుడు అయ్యావా? లేకపోతే నువ్వు నీతిమంతుడివి అని దేవుడు డిక్లేర్ చేశాడు కాబట్టి నువ్వు నీతిమంతుడు అయిపోయావా? That's the second thing. See, you are righteous because you are righteous. You do righteous things because you are righteous. నేను ఒక చిన్న విషయం అడుగుతానండి. పిల్లి మియావ్ అంటే పిల్లి అవుతుందా? పిల్లి కాబట్టి మియావ్ అంటుంది. అంత ఉల్టా అండి. ఐ వాంట్ టు టెల్ యూ, అంత ఉల్టా. మనకి వచ్చిన గాస్పెల్ అంతా ఉల్టా. నువ్వు మియావను అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావని చెప్పిన గాస్పెల్ విన్నాం మనం. బట్ దెన్ దిస్, అలా ఎవరు మాట్లాడకండి. హలో, మిమ్మల్నే బ్రదర్, హలో. మియావ్ అంటే నువ్వు పిల్ల అయిపోతావు. Because you are pilli, you are meowing. ఇప్పుడు నువ్వు పిల్ల అయిపోయావు కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అయిపోయావు, నువ్వు పిల్ల అయిపోయావు కాబట్టి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి పిల్లి బావు అంటే అనగలవా? నో వే. Praise the Lord. You are made righteous. That's the reason why you do righteous things. You cannot do anything else apart from that. You cannot. నువ్వు మొరగలేవు. పక్కన వచ్చి నువ్వు మొరగలేవు అనండి. మొరగలేవు. You cannot bark because you are made a cat. Amen. Praise the Lord. Hallelujah. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఆ నీతి నీకు ఇవ్వబడ్డది. You have become righteous. I declared you righteous. And so now this righteousness of faith అంటున్నాడు. విశ్వాసం ద్వారా వచ్చిన ఈ righteousness speaks. Praise God. Hallelujah. So it speaks. చదవండి ఫాస్ట్గా చదవండి. Saith, don't say this. ఇప్పుడు ఆల్ రైట్, అందరు చెప్పండి. నాలో ఆ నీతి వచ్చేసింది అనండి. And what is this righteousness? Righteousness of God in Christ. అంటే ఆ నీతి ఎవరు? జీసస్ క్రైస్ట్. నీతి నాలోకి దానంగా వచ్చేసింది అంటే ఆ గిఫ్ట్ ఎవరు? ఇఫ్ ఐ హ్యావ్ టు పర్సనలైజ్ ఇట్, దట్ రైచియస్నెస్ ఇస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ హూ ఈస్ ఇన్సైడ్ యూ. సో నౌ దిస్ రైచియస్నెస్ విచ్ ఇస్ ఇన్సైడ్ యూ స్పీకెత్. డూ నాట్ సే. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్పొద్దో అంటున్నాడు. పక్కన వాళ్ళు వచ్చేసి ఏం మాట్లాడకూడదో ముందు విందాం అనండి. ఏం మాట్లాడకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, ఆందోళనలు, రోగాలు, కింద మీద అయిపోవటం, కుటుంబంలో ట్రబుల్స్, ఇప్పుడు ఏం మాట్లాడకూడదో చెప్తున్నాడు. డూ నాట్ సే ఇన్ యువర్ హార్ట్
who will ascend into the heaven, that is to bring Christ, who will descend into to the deep, that is to bring Christ from the dead. ఇదేంటండి? తెలుగులో చదవండి. తెలుగులో 7 నుంచి. చదవండి. అయితే విశ్వాసం మూలముగా నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎవరు పరలోకానికి ఎక్కిపోదురు అనగా క్రీస్తుని క్రిందకి తెచ్చుటకు, క్రీస్తుని కిందకి తీసుకురావడానికి, లేక ఎవడు అగాధంలోకి వెళ్ళిపోను అనగా క్రీస్తుని మృతులలో నుంచి పైకి లాగటానికి అని నీవు అని అనొద్దు అని నీతి అందో. ఇప్పుడు you have to explain to me. ఇదేం పాస్టర్ గారు అంటే I have to explain. Amazing explanation. I'll tell you. Listen carefully. ఇప్పుడు నీ ఎదురుగుండా ఒక వ్యక్తి ఉన్నాడు. నీ ఎదురుగుండా ఎవరన్నా రోగంతో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు ఎలాగా ప్రార్థన చేస్తావు? ఇలాంటి మహానుభావులు ఉన్నారు అని పరిశుద్ధుడైన పౌలుకి అర్థమైందనమాట. దేవుడు ఒక ప్రత్యక్షతని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నువ్వు ఎవరైనా ఎదురుగుండా ప్రార్థన చేయాలనుకోండి, నువ్వు ఎలాగా ప్రార్థన చేస్తున్నావు అంటే, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, కిందకి దిగిరా, వచ్చి స్వస్థతపరచు. పక్కన వాళ్ళు వచ్చేసి ఏమీ అవ్వదు. Where are you, Lord? నువ్వు ఎక్కడున్నావు ప్రభువా? నా ఆందోళనకు రా, తీసేయి ప్రభువా, నువ్వు ఎలాగైనా రా. సో who will climb to the heaven and bring down Jesus Christ down? ఈ పేతురు యోహాను వెళ్ళి అక్కడ మందిరం దగ్గర కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇలాగ అనలేదు, ఇక్కడే కూర్చో బాబు, మేము 40 రోజులు ఫాస్టింగ్ ప్రే చేసి వస్తాం అనలేదు. నో. సో there are people, Christian, ఎందుకు జరగట్లేదు మన జీవితంలో? why we are not able to overcome the gospel? పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే, పరలోకానికి ఎవరు ఎక్కిపోదురు ఆయన అక్కడి నుంచి కిందకి లాగటానికి. సో చాలా మంది ఎలాగా ప్రార్థన చేస్తారంటే, ప్రభా 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 దేవా ప్రభా ప్రభా దేవా ప్రభా నా రూమ్లోకి రా ప్రభా, నువ్వు నాకు కనిపించాలి ప్రభా, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి ప్రభా, నా ద్వారా గొప్ప కార్యాలు చేయి ప్రభా, నువ్వే చేయి ప్రభా. నో, మై గాడ్, my God, my God. Till you pray like that, turn to your neighbor and say, it is not gospel. It's not gospel. It is not. It is not. Bible చాలా క్లియర్గా చెప్తాను. No, it is not like. సో అలాగా చెప్పొద్దు. కొంతమంది ప్రభువా నువ్వు ఎక్కడున్నావు ప్రభువా, నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకో, నువ్వు రా ప్రభువా, నువ్వు ఈ కార్యం చేయి ప్రభువా, ఈ అద్భుతం నువ్వే చేయి ప్రభువా. పైనుంచి దేవుడు ఈడెవడు నేను పక్కన దోసేయండి అంటే, పక్కన దోసేయండి. దెన్ వాట్ ఈస్ హి సేయింగ్? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. సే 10 people are there for healing. హీలింగ్కే 10 మంది ఉన్నారని. One very humble man of God comes. You know, humble. ఈ హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్కి ఒక డెఫినేషన్ ఇస్తాను. దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ టు ఏ హంబుల్ గాడ్. సో వన్ హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ కమ్స్ హూ సేస్, దేవుడే దేవుడే ఆ స్వస్థత పరచాలి, దేవుడే చేయాలి, దేవుడే చేయాలి. ఉన్నారు కదండి? So this humble man of God will say, Prabha, 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 heal che Prabha. Next, Prabha, 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 heal che Prabha. Next, Prabha, Prabha, heal che Prabha. Ra Prabha, స్వస్థతపరచు Prabha, Prabha. అన్ని జుట్టు పట్టుకుని పీకి యాపాకులు తీసుకొచ్చి అన్ని రకాలైన అన్ని చేసిన తర్వాత ఆ 10 మందిలో ఎంతమంది హీల్ అయ్యారంటే 0. Okay? Now I tell you another thing. Another man of God comes. He says, heal. I heal you in the mighty name of Jesus Christ of Nazareth. I heal you in the mighty name of Jesus Christ of Nazareth. And out of 10, 9 or 10 get healed. This humble man of God thinks, yanta garvam, yanta garvam, I heal you. I heal you. ఎంత గర్వం!
He's very proud. You see. And tonight I want to tell you one thing, one statement. God fights fake humility. God fights fake humility. అక్కడ ఏమని రాయబడ్డదో ఒకసారి చూద్దాం. పైనుంచి దేవుణ్ణి కిందకి తీసుకురావటం, కిందన్న దేవుణ్ణి మృతుల్లోంచి పైకి తీసుకురావటం, అలాగా అనొద్దు అంటున్నాడు. ద రైచియస్నెస్ ఇస్, ఇది మనం అంటే జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ప్రార్థన చేస్తారండి. ఆ ప్రార్థనలు మీరు వినే ఉండుంటారు. ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, దేవుడైన యెహోవా చెప్పుచున్నాను. ప్రార్థనలో దేవుడిలాగా మాట్లాడతారు. మీరు విన్నారా ఎప్పుడైనా? విన్నారా లేదా? అది మాత్రం బాగా స్వీకరించేసాం మనం. దేవుడిలాగా మాట్లాడే ప్రార్థనలో బాగా ఓకే అంటే ఫస్ట్ పర్సన్ స్పీచ్లో మాట్లాడేశాడు అనుకుంటాం. ఆల్రైట్. ఇక్కడ ఐ హీల్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ అన్నది ఎందుకు జీర్ణించలేకపోతున్నారు? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్, విచ్ ఇస్ ద రైట్ వే యాజ్ పాల్ సేస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? నీతి లోపల ఉన్నది. అండ్ దిస్ రైచియస్నెస్ విచ్ ఇస్ ఇన్సైడ్ యూ స్పీకెత్. రైట్, ఓ మై గాడ్, పక్కన వాళ్ళు వచ్చేసి రైచియస్నెస్ స్పీకెత్. ఏం మాట్లాడుతుంది? నీతి మాట్లాడుతుంది. పక్కన వాళ్ళు వచ్చేసి అరే బాబా నువ్వు కాదు అనండి. చెప్పండి 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 చెప్పండి. మీరు చెప్పే వరకు నేను ముందుకెళ్ళను. పక్కన వాళ్ళు వచ్చి అరే బాబా నువ్వు కాదు అనండి. అరే బాబా నువ్వు కాదు, నీ మీద నుంచి దృష్టి తీసేసుకో. ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ఇన్ మీ. స్పీకెత్ డైరెక్ట్లీ. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏ నీతి అయితే అలాగ చెప్పకూడదు, అలాగ అనొద్దు అని చెప్పిన మాట ఇప్పుడు ఎలాగ చెప్పాలో చెప్తున్నాడు నెక్స్ట్ వర్స్లో. చదవండి. అదేమని ఇప్పుడు ఏమని చెప్పాలి అంటే, ఏది చెప్పకూడదో చెప్పాడు, ఇప్పుడు ఏమని చెప్పాలి? వాక్యము నీ యొద్దను. వా, the word of God is nigh thee. నీ నోటను. Even in your mouth. Oh my God, చాలండి. Even in your, my God. This is massive. మన నోట్లో ఏమున్నదండి? దేవుని వాక్యం అన్నది. వావ్, దేవుని వాక్యం అన్నది. And in your heart, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది మేము మాట్లాడే వర్డ్ ఆఫ్ ఫెయిత్. Praise the Lord. Turn to your neighbor and say, He paid everything. ఇప్పుడు మనం ఏం చేయాలి?